మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో సార్. హలో, గుడ్ మార్నింగ్. ఫస్ట్లీ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. సార్, ఈ డాక్టర్స్ డే స్పెషల్ ఏంటి? అసలు డాక్టర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్లీ డాక్టర్ బీసీ రాయ్ జన్మదిన సందర్భంగా మనం డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. బీసీ రాయ్ గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండర్ మరియు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. బీసీ రాయ్ ఫ్రీడమ్ ఫైటర్, ఒక గొప్ప సామాజికవేత్త మరియు బెంగాల్ చీఫ్ మినిస్టర్గా కూడా సేవలు అందించడం జరిగింది. సో వీరి జన్మదిన సందర్భంగా డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సార్, డాక్టర్స్ డే అసలు పర్పస్ ఏంటి? ఈరోజు మెయిన్గా దాని పర్పస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? సో ముఖ్యంగా డాక్టర్స్ డే అనేది డాక్టర్స్ డే సందర్భంగా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా సమాజం డాక్టర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్న విషయంపై ఆలోచించాల్సిన సందర్భం, ఆత్మావలోకనం చేసుకోవాలి. సో మరియు సమాజంలో ఉన్నటువంటి ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు, ప్రెస్, ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా వైద్య సేవలో ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క త్యాగాలను గుర్తించి వైద్య వృత్తిలో వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం సమాజంలో ఉన్న వాళ్ళను చైతన్యవంతం చేయాల్సినటువంటి సందర్భమే. ఇప్పుడు చూసినట్టయితే మీరు 20 years సర్వీసెస్లో ఉన్నారు కదా, చాలామంది పేషెంట్స్ని, చాలామంది పీపుల్ని మీరు చూసుంటారు. సో ఇప్పుడు పీపుల్ ఏంటంటే చాలామందికి డాక్టర్స్ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే కమర్షియల్ అయిపోయారని, వ్యాపారం అనే టాక్ మన మీద వస్తుంది డాక్టర్స్ మీద. సో వాటికి మూలాలు ఏంటి సార్? వాటికి పరిష్కారం ఏంటి? సో ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ పేషెంట్ మధ్య ఉన్నటువంటి మిస్ట్రస్ట్, ఒక అనుమానం, డాక్టర్స్ డబ్బు సంపాదించడం కోసమే వ్యాపారంగా మారిపోయింది వైద్య వృత్తి అనేటువంటి ఒక విమర్శలు వస్తున్నాయి. ఇదంతా నిజం కాదు. వైద్యం చేయడానికి ఖర్చు పెరుగుతున్న క్రమంలో ప్రజలు వైద్య వృత్తిని సరి అయిన కోణంలో అర్థం చేసుకోకుండా కమర్షియల్గా మారిపోయారనేటువంటి అనుమానంలో ఉన్నారు. సో డాక్టర్ పేషెంట్ మధ్య విభేదాలకి ఇది ముఖ్య కారణం. కాబట్టి వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ వైద్యం చేస్తున్న క్రమంలో ఖర్చు ఎందుకు పెరిగింది, సాంకేతికత, టెక్నాలజీ ఇవన్నీ రావడం వల్ల మెరుగైన వైద్యం చేసే క్రమంలో వైద్య ఖర్చులు పెరిగాయి. ఒకటి అరా సందర్భాల్లో డాక్టర్స్ కమర్షియల్గా ఉన్నటువంటి సందర్భం ఉండుండొచ్చు, కానీ దానివల్ల మొత్తం వైద్య వృత్తినే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని డాక్టర్ పేషెంట్ మధ్య ఉన్నటువంటి విశ్వాసం సన్నగిలినట్టయితే ఇది మన సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులు, మీడియా, ఇంటెలెక్చువల్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా డాక్టర్ పేషెంట్స్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలన్నీ సాధారణ స్థితికి తీసుకొచ్చే విధంగా పనిచేయాల్సిన అవసరం ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో మ్యామ్, ఫస్ట్లీ హ్యాపీ డాక్టర్స్. థ్యాంక్ యూ అండి. సో హౌ యూ ఫీలింగ్? ఐఎమ్ హ్యాపీ. I always feel happy to be a doctor. చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ ప్రొఫెషన్లో ఉండి ఇలా అందరికీ హెల్ప్ చేయడము, సేవ చేయడం అనేది ఐ ఫీల్ వెరీ ప్రైడ్. యాక్చువల్లీ ఐ ఫీల్ ప్రైడ్ ఆఫ్ మై. ఓకే మ్యామ్, ఈ డాక్టర్స్ డే అనేది దేని సందర్భంగా జరుపుకుంటారు? అసలు పర్పస్ ఏంటి? యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ జూలై 1st రోజు నేషనల్ డాక్టర్స్ డేలా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్స్ లైక్ ఏ ట్రిబ్యూటీ టు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్, who is a renowned physician, second chief minister of West Bengal and a Bharat Ratna awardee. ఆయన బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ కూడా సేమ్ డే అనమాట. సో ఇట్స్ లైక్ ఆయనను గుర్తు చేయడం కోసం మనం నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ అయితే ఎవ్రీ ఇయర్ జూలై 1st రోజు సెలబ్రేట్ చేస్తాం. సో ఇప్పుడు మీరున్న సర్వీసెస్లో పేషెంట్స్ని చాలా ఫేస్ చేస్తుంటారు కదా, ఛాలెంజెస్ చేస్తుంటారు కదా. ఈరోజు అంటే అలాంటి పీపుల్కి, పేషెంట్స్ మీ దగ్గర వచ్చిన వాళ్ళకి, రావాల్సిన వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు యాజ్ ఏ డాక్టర్గా చెప్పాలంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, మొబైల్ చూడడం ఎక్కువ అయిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఈవెన్ పీపుల్తో ఇంటరాక్షన్ కూడా తగ్గిపోయింది. సో అందరి ప్రజలందరికీ ఏంటి అంటే ఫస్ట్ గో అవుట్ అండ్ ప్లే,
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, బీపీ, షుగర్ ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ వల్ల వస్తుంది. సో స్ట్రెస్ రిడక్షన్కి ఎక్కువ సో అవేర్నెస్ రావాలి అంటే అవేర్నెస్ రావాలంటాం అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.